హాయ్ అందరికీ నమస్తే. నేను సునీల్ కనుగోలు ఒకటి లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది కాంగ్రెస్ నేతల చేతికి. ఆ రిపోర్టు రేవంత్ రెడ్డికి చాలా టెన్షన్ పెడుతున్నది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లనున్నది, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కాన్స్టిట్యున్సీలు కాంగ్రెస్ వన్ సైడ్ గెలవచ్చు, కొన్ని కాన్స్టిట్యున్సీలో పోటీ ఉండొచ్చు, కొన్ని కాన్స్టిట్యున్సీలో అసలు థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డికి బాగా టెన్షన్ పెడుతున్న కాన్స్టిట్యున్సీలు రెండు కాన్స్టిట్యున్సీలు, ఒకటి మహబూబ్ నగర్, ఇంకోటి మల్కాజ్గిరి. ఈ రెండు కాన్స్టిట్యున్సీలు బాగా టెన్షన్ పెడుతున్నాయి. ఆ రెండు కాన్స్టిట్యున్సీలు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా గెలవాల్సిన కాన్స్టిట్యున్సీలు. ఎందుకంటే నెక్స్ట్ రేవంత్ రెడ్డి భవిష్యత్తుని తేల్చి ఆ కాన్స్టిట్యున్సీలే. అక్కడ ఉన్న తేడా జరిగితే రేవంత్ రెడ్డి భవిష్యత్తులో ఏమవుతుందో తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం రాజకీయాల్లో కనిపిస్తుంది, కాంగ్రెస్లో కనిపిస్తుంది. అందుకే సునీల్ కనుగోలు సర్వేలో ఈ రెండు కాన్స్టిట్యున్సీల్లో కాంగ్రెస్ చాలా మైనస్లు వచ్చినట్టుగా చెప్తున్నారు. రెండు కాన్స్టిట్యున్సీల్లో కాంగ్రెస్కు ఎందుకు మైనస్ ఉందనే దానిపైన కూడా కాంగ్రెస్లో ఒక విశ్లేషణ ఒకటి జరుగుతుంది. ఒకటి ఫస్ట్ మహబూబ్నగర్ చూసుకుంటే, మహబూబ్నగర్లో వంశీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. తర్వాత డీకే అరుణ ఉన్నారు. తర్వాత మన్నే శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వంశీతోనే ప్రాబ్లం వచ్చింది. వంశీ ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ బహుశా అట్లా ఉందేమో. అనవసరమైన కామెంట్లు రేవంత్ రెడ్డి డీకేఆర్ మీద చేసిన కామెంటే బాగా డ్యామేజ్ చేసింది వాళ్ళని. పండబెట్టి తొక్కుతా అనేది, మహిళా నేతను అట్లా అనకూడదు అనేది కామన్ సెన్స్, అది ఎవరికైనా చర్చ జరుగుతుంది. ప్లస్ కల్తీ బెడ్ అని చెప్తున్నారంట. కల్తీ బెడ్ అని వంశీ చేస్తున్న ప్రచారము డీకేఆర్ని ఏడ్చుకుంటూ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ పాజిటివ్గా మారినాయి. సేమ్ టైం మోడీ గాలి ఇదంతా కూడా అక్కడ పనిచేస్తుంటాయి కదా. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ చేసుకుంటున్న తప్పులు ఎవరికొవరికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. బీజేపీకి లేదా బీఆర్ఎస్కి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్కు ఓటు వేద్దామనుకున్న వాళ్ళు, వంశీని వ్యతిరేకించే వాళ్ళు, వంశీకి ఓటు వేద్దామనుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇమీడియట్ వాళ్ళ ఆప్షన్ బీజేపీ ఆర్ బీఆర్ఎస్ ఏదో ఒకటి కనిపిస్తుంది. కాబట్టి అక్కడ కాంగ్రెస్కు బాగా దెబ్బ తగులుతున్నది. సేమ్ టైం వంశీ నాన్ లోకల్ అనే ముద్ర బాగా ఎలక్షన్స్లో బాగా ప్రచారం అవుతుంది. ఆయన నాన్ లోకల్ అంటే నాన్ లోకల్ నిజానికి కూడా. ఆయన కలవకుర్తి కాన్స్టిట్యున్సీ నాగర్కర్నూల్ పార్లమెంట్ కిందకి వస్తుంది. ఆయన ఎప్పుడు మామనార్కి పోయినోడు కాదు. మామనార్ పార్లమెంట్లో ఏ కార్యకర్తకు పరామర్శించినోడు కాదు, ఏ కార్యకర్తను కలిసినోడు కాదు, చూసుకున్నాడు కాదు వంశీ. అది బాగా మైనస్ అయిపోయింది. రేవంత్ రెడ్డికి ఏమో ఆయన కొడంగల్ కాన్స్టిట్యున్సీ మామనార్లో ఉంటుంది, అక్కడ ఖచ్చితంగా గెలవాల్సిన సీట్ అయిపోయింది. ఆయనకు ఎక్కడ టైం దొరికితే అక్కడ మామనార్ కాన్స్టిట్యున్సీ గురించే ఆలోచన చేస్తున్నాడు, రివ్యూలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పటికి 13 సార్లు పోయినరు. ఏ కాన్స్టిట్యున్సీకి ఎన్నిసార్లు పోలేదు. 13 సార్లు మామనార్కు పోయి ప్రచారం చేసి రకరకాల ప్లాన్లు చెప్పి వ్యూహాలు ఎన్నివన్నా కూడా సిచ్యువేషన్ అయితే కంట్రోల్ అయితే లేదు. అక్కడ తీరం దాటిపోయిందన్న సమాధానం వస్తుంది. సునీల్ కనుగోలు సర్వేలో కూడా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. కాంగ్రెస్ దిగజారింది ఫస్ట్కు ఇప్పటికీ చాలా డిఫరెన్స్ కనిపిస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఢీ కొట్టే స్టేజ్లో ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో ఉండాల్సిన కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ నుంచి కిందికి దిగుతుంది. అది ఎక్కడ దాకా పోతుందో తెలియదు. బట్ అది మాత్రం బాగా లాస్ కనిపిస్తుంది. ఇంకొకటి మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ ప్లస్ సునీత రెడ్డి ప్లస్ రాగి లక్ష్మణ్ ముగ్గురు ఉన్నారు మల్కాజ్గిరి నుంచి. అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం, నాన్ లోకల్ క్యాండిడేట్ అయిపోయినరు. అదే రంజిత్ రెడ్డికి ఇక్కడ మల్కాజ్గిరిలో ఇచ్చి ఉండి ప్లస్ సునీతకు అక్కడనే ఇచ్చి చివరిలో ఇచ్చి ఉంటే దాని రిజల్ట్ వేరే ఉండేది. ఇక్కడ కూడా టెన్షన్ పెడుతుంది మల్కాజ్గిరిలో. దీనిలో ఈటెల రాజేందరు ప్లస్ రాగి లక్ష్మారెడ్డి ఎవరి వాదనలు వాళ్ళకున్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ మైనస్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి మీద నెగిటివ్ ఉంది. అక్కడ మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి నెగిటివ్ ఉందంటే ఆయన మొన్నటిదాకా ఎంపీగా పనిచేసిండ్రు. ప్రశ్నించే గొంతుగా మల్కాజ్గిరి జనం ఆ కష్టకాలంలో మల్కాజ్గిరిలో ఆయన గెలిపించిండ్రు. కానీ ఆయన ఆఫీసు జూబ్లీహిల్స్లో పెట్టుకున్నాడు. ఎవరు ఆ వనస్థలపురం నుంచి ఓటర్లు చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ వస్తారు. ఎవరు జూబ్లీహిల్స్ పోయి కంప్లైంట్ చేసే సిచ్యువేషన్ లేకుంటే రేవంత్ రెడ్డి కూడా ఒక్కసారి కూడా మల్కాజ్గిరిలో పర్యటించలేదు. దీనికి తోడు రేవంత్ రెడ్డి తనకు తాను ఓటేయమంటే అక్కడ ఉండే ఎలిమినార్లో ఉండే పాలమూరు బిడ్డలు, లేకపోతే రెడ్డి బిడ్డలు, ఇంకా రకరకాల బిడ్డలు వాళ్ళందరూ కూడా ఓటేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి చెప్తే ఇప్పుడు సునీతారెడ్డికి ఓటేసే పరిస్థితులు లేవు. రేవంత్ రెడ్డికి అయితే ఓటేసారు, కానీ రేవంత్ రెడ్డి చెప్తే పలానాలోకి ఓటేయండి అని చెప్పే పరిస్థితులు అక్కడ కనిపిస్తలేవు. కాబట్టి కాంగ్రెస్ మైనస్ కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు ఎవరు లేరు. వీళ్ళు ఒక లీక్ ఇచ్చారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాకే పనిచేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు అనవసరమైన లీక్ ఇచ్చారు. ఆ లీక్తో ఏమవుతుందంటే కాంగ్రెస్ నిజంగా చేస్తారో చేయరో తర్వాత విషయం, కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఇప్పుడు హై అలర్ట్ అయిపోయారు. చల్ మా మీద ఇంత ఆరోపణలు చేస్తారా, మేము పని చేయకపోయినా మా మీద అనవసరంగా అనుమానాలు క్రియేట్ చేస్తారని చెప్పి ఇప్పుడు స్ట్రిక్ట్గా పనిచేస్తున్నారు కాంగ్రెస్ని ఓడించడానికి. ఈటెల రాజేందర్కు ఎమ్మెల్యేలు లేకపోవచ్చు కాక, కానీ ఈటెల రాజేందర్ ఓన్ స్ట్రెంత్ ప్లస్ ఆయనకున్న మంచి గుణం, లేకపోతే ఆయన పేరున్న మంచి పేరు ప్లస్ మోడీ ప్లస్ అర్బన్ ఏరియా నార్త్ ఓటర్స్ ఇదంతా కూడా బీజేపీకి ప్లస్గా కనిపిస్తుంది. ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ ప్లస్గా కనిపిస్తుంది. ఎటు తిరిగి కాంగ్రెస్కు మైనస్ కనిపిస్తుంది. సునీల్ కనుగోలు రిపోర్ట్లో ఫస్ట్ రేవంత్ రెడ్డి రిపోర్ట్ తీసుకోగానే ఈ రెండు కాన్స్టిట్యున్సీల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. రెండు కాన్స్టిట్యున్సీలు కూడా టెన్షన్ పుట్టిస్తున్నాయి, చుక్కలు చూపిస్తున్నాయి. అసలు రిజల్ట్ తేడా కనిపిస్తుంది. రెండు కాన్స్టిట్యున్సీల్లో కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్న రెండు కాన్స్టిట్యున్సీల్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది.
ఇంకా టైం అయితే లేదు, చాలా దగ్గరకు వచ్చిన ఎలక్షన్స్. ఈ 3-4 డేస్లో ఏమవుతుందో తెలియదు. ఈ 3-4 డేస్లో ఇది మరింత దిగజారితే, ఈ రెండు కాన్స్టిట్యూన్సీలో మరింత దిగజారితే మాత్రం రేవంత్ రెడ్డికి ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. రాజకీయాల్లో ఆ చర్చ కూడా ఉంది, కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ చర్చ ఉంది. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డిని ఏమీ అనే నోర్లు రేపు ఓడిపోయిన తర్వాత మామ్నార్లో, మల్కాజ్గిరిలో జరగడానికి జరిగితే ఈ సర్వే రిపోర్ట్, సునీల్ కన్గోల్ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం కాంగ్రెస్ దిగజారుతున్న సిచ్యువేషన్ కనుక రిఫ్లెక్ట్ అయితే ఎలక్షన్స్ మీద రేపు ఏమైనా జరగవచ్చు అన్న టెన్షన్ ఒకటి రేవంత్ రెడ్డి వర్గంలో కూడా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఎలక్షన్ జరగబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.